రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అనంతపురం జిల్లా కోర్టుకు మరోమారు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఇటీవల బెదిరింపులు లాగా పోలీసులు డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేశాయి. మధ్యాహ్నం 12:15 బాంబు పేలుస్తామని కోర్టుకు ఇవాళ మరోసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే స్థానిక 2వ పట్టణ పోలీసులు డాగ్ స్క్వాడ్ కోర్టు ఆవరణలో ఉన్న భవనాలను తనిఖీలు చేశారు. ఉరవకొండ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులోనూ బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ వచ్చింది. జడ్జి బెంచ్ మీద ఉండగా మెయిల్ రావడంతో అందరూ బయటకు వచ్చారు. పోలీసులు కోర్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు పేలుస్తామని అనంతపురం జిల్లా కోర్టుకు మెయిల్ రావడంతో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ధర్మవరం 1వ పట్టణ సీఐ నాగేంద్ర ప్రసాద్ పోలీస్ జాగిలంతో కోర్టు ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థానానికి కూడా బెదిరింపులు వచ్చాయి. కోర్టులో 2 గంటలకు పైగా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన పోలీసులు ఫేక్ మెయిల్గా తేల్చారు. బెదిరింపు మెయిల్స్ పంపిన ఆగంతకుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రముఖ న్యాయవాది ముప్పాల సుబ్బారావు కోరారు. దీన్ని చిన్న విషయంగా చూడటానికి లేదు. ఎందుకంటే పులి సామెతలాగా 2 సార్లు పులి అని 3వసారి పులి రాదులే అని ఊరుకుంటే ప్రమాదాలు దాపురిస్తాయి. ఎవరైతే ఈమెయిల్ నుంచి న్యాయస్థానానికి పంపారో ఆ ఈమెయిల్ని సైబర్ క్రైమ్ వాళ్ళు దృష్టి కేంద్రీకరించి ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. అలా పరిశీలించి పట్టుకుంటే డెఫినెట్గా ఇటువంటి ఒకవేళ ఆకతాయి పనులు అయితే అటువంటి ఆకతాయిల యొక్క ఆటలో కట్టించడానికి దోహదపడుతుంది. రెండోది ఇంకోటి ఏంటంటే కోర్టు ప్రిమిసెస్లకి సెక్యూరిటీ పెంచాలి. ఇప్పటికి కూడా